నాకెందుకో ఈ మధ్య అయితే పావు బాజీ అండ్ వడపావ్ తినాలనేసి ఎక్కువగా అనిపిస్తా ఉండాది. సో, అందుకనేసి షాప్స్ చూస్తా ఉన్నాను మంచిగా. ఇంక సరే అని ఇంక నాకు ఈ షాప్ అయితే కనిపించింది. చాలా అయితే బావుంది చూడ్డానికి కూడా. లోపల అన్నీ గూడా స్వీట్స్ అయితే చాలా బావున్నాయి. అంటే మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇయడానికైతే చాలా లగ్జరియస్‌గా ఉన్నాయన్నమాట బాక్సెస్. ఇవైతే బక్లావా స్వీట్స్ అయితే సూపర్‌గున్నాయి. ఇంకా కేజీ అయితే రూ. 1000 అలా ఉన్నాయి. అంటే వర్త్ అనిపించింది. నాకు చూడంగానే క్వాలిటీ బావుంది అని అనిపించింది. నేనైతే తీసుకోలేదు. బట్ లుక్ వైస్‌గా చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ లేని స్వీట్స్ అయితే లేవు. అన్ని స్వీట్స్ కూడా చాలా అంటే చాలా బావున్నాయి. నేనైతే ఏమీ ట్రై చేయలేదు. యాస్ ఆఫ్ నౌ నేనైతే స్వీట్స్ తినకూడదు ఎక్కువ అనేసి నేను అనుకుంటా ఉన్నాను. అందుకనేసి స్వీట్ జోలికైతే పోవట్లేదు అస్సలు. ఈ సంక్రాంతికి గూడా నేనైతే స్వీట్స్ చానా అంటే చానా తక్కువే తిన్నాను. అంటే రవ్వ లడ్డు, చక్కెర నిప్పట్లు అంటే ఒక్కొక్కటి 2, 2 అట్లా కన్నా ఎక్కువ టేస్ట్ చేస్తున్నాను గానీ ఎక్కువ తినలేదు. అంటే కారాలైతే తిన్నా అనమాట. ఇక్కడైతే హెల్తీ అంటే రాగి మురుకులు కానీ అన్నీ గూడా చాలా బావున్నాయి. ఇక్కడ పికిల్స్ కానీ అన్నీ గూడా నాకిక్కడ పికిల్స్ వస్తానే గుర్తొచ్చింది ఏంటంటే, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేస్తే చాలు ఆ పికిల్ బిజినెస్, బట్టల బిజినెస్ ఈ 2 తప్ప ఇంక వేరే బిజినెస్‌లే కనిపియలేదు. అందరూ ఇప్పుడే స్టాకొచ్చింది, అయిపోయింది. ఎవరు కొంటున్నారనేదైతే నాకు తెలియడం లేదు. మీకేమన్నా మీకేమనిపించిందో దీని గురించి కామెంట్ కూడా చేయండి. ఇక్కడైతే చాలా బావుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. షాప్ పేరొచ్చి మిఠాయి ఖానా అనమాట. ఈ బాక్స్ చూడండి ఎంత లగ్జరియస్‌గా ఉంది. అంటే డైమండ్స్ పెడతారు చూడు, అలాంటి బాక్స్‌లాగా ఉంది. బంగారు వజ్రాలు పెట్టేలాగా ఉంది. ఇంకెవరికైనా మనం గిఫ్టింగ్ పర్పస్ ఇయ్యాలనుకుంటే ఎవరికైనా దానికైతే చాలా బావుంటుంది. ఈ బాక్సే ఉంటదేమో. ప్రైస్ అయితే దాని పైన లేదు. లేదంటే ఖచ్చితంగా చూసి చెప్పుండేదాన్ని. నాకు ఈ షాప్‌ని చూస్తానే భలే అనిపిచ్చింది. చూడంగానే అంతా కూడా మెయింటెనెన్స్ కానీ, క్లీనింగ్ గానీ అంతా బాగా మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు. టేస్ట్ అయితే అంటే నేను చేసిన వరకు పూరి తిన్నాను. ఇంకా వడపావ్ తిన్నాను. టేస్ట్ అయితే నాకు అంతంత మాత్రం అనిపిచ్చింది. లుక్స్ వైస్ అయితే నేను 100కి 100 ఇస్తాను. ఫుడ్ వైస్‌గా అయితే మాత్రం నేను తిన్న వాటిల్లో అంత నాకు బాగా అనిపిచ్చలేదు. వేడిగా ఇవ్వలేదు. సో, అందుకనేసి నేను అంతగా రేటింగ్ ఇవ్వలేకపోయినా ఫుడ్‌కైతే. ఇంక లాస్ట్‌లో జిలేబీ పార్సెల్ తీసుకొని వచ్చాను. నేనైతే తినలేదు ఇంట్లో వాళ్ళ కోసం.